హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఇంటీరియర్స్ బై దివ్య. సో ఈ రోజు మనం మారం గర్లపాటి హోమ్స్ లో ఉన్నాం. ఈ రోజు నేను మీకు ఒక ఫుల్ హోమ్ టూర్ చూపించబోతున్నాను. సో మనం ఎఫ్ బ్లాక్ లో ఉన్న 501 ఫ్లాట్ ఆల్రెడీ ఫుల్ హోమ్ కంప్లీట్ అయిపోయింది. సో ఈ రోజు అయితే నేను మీకు ఆ ఫ్లాట్ లో ఎక్కడ ఏ యూనిట్స్ చేసాము, ఎలా డిజైన్ చేసాము అనేది నేను మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసి చూపించబోతున్నాను. అండ్ అలానే వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పబోతున్నాను. అండ్ అలానే ఈ ఫ్లాట్ కి ఎంత బడ్జెట్ ఖర్చు అయింది, ఎంతలో చేసాము, ఏమేమి కవర్ అయ్యాయి, అన్ని కూడా డీటెయిల్స్ మీకు అందించబోతున్నాను. సో స్టే ట్యూన్. దిస్ ఇస్ హాల్ లివింగ్ ఏరియా. సో ఇక్కడ వచ్చేసి మనం ఈ ఫ్లాట్ లో మనము ఫాల్ సీలింగ్, ఎలక్ట్రికల్ వర్క్ అండ్ ఫాల్ సీలింగ్ కి పెయింటింగ్ వర్క్, లప్పం విత్ పెయింటింగ్ అండ్ ఆల్సో వుడ్ వర్క్, ఇవన్నీ కూడా మనం చేయడం జరిగింది. సో ఇది వచ్చేసి మనము రెంటల్ పర్పస్ కోసం డిజైన్ చేయడం జరిగింది, కంప్లీట్లీ ప్యూర్లీ రెంటల్ పర్పస్. సో కొన్ని యూనిట్స్ అనేది మనం చాలా బేసిక్గా చేసాము. అండ్ ఆల్సో మనం ఇక్కడ యూజ్ చేసిన మెటీరియల్స్ వచ్చేసి ప్లైవుడ్, బాయిలింగ్ వాటర్ ప్రూఫ్ గర్జన్ ప్లైవుడ్ అనేది మనం ఇక్కడ యూజ్ చేసాము. అండ్ లామినేట్స్ వచ్చేసి విర్గో లామినేట్స్ అండ్ హార్డ్వేర్ వచ్చేసి ఎప్కో బ్రాండ్లో సాఫ్ట్ క్లోజర్స్ యూజ్ చేసాము. అండ్ ఫాల్ సీలింగ్ మెటీరియల్ గురించి వచ్చేసరికి మనము JSW ఛానల్స్ యూజ్ చేసాము, సెయింట్ గోబిన్ బోర్డ్స్ యూజ్ చేయడం జరిగింది. అండ్ వైరింగ్ వచ్చేసి ఫినోలెక్స్ వైరింగ్ అండ్ పెయింటింగ్ వచ్చేసి ఏషియన్ పెయింట్స్ యూజ్ చేయడం జరిగింది. సో ఇది వచ్చేసి మనము లివింగ్ ఏరియాలో మనం ఉన్నాము. సో ఈ లివింగ్ ఏరియాలో మనం చెప్పాను కదండి రెంటల్ పర్పస్ కాబట్టి ఓన్లీ టీవీ యూనిట్ మాత్రం మనం కొంచెం చాలా బేసిక్గా డిజైన్ చేసాము. సో ఓన్లీ బేస్ యూనిట్ మనం చేయడం జరిగింది. సో ఇక్కడ వచ్చేసి మనం నార్మల్గా ఓపెన్ క్లోజ్ యూనిట్స్ అనేది చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనము రిమోట్ యాక్సెస్ కోసం ఈ యూనిట్ అనేది మనం ఓపెన్ పెట్టాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక డ్రా ఇచ్చామన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా ఓపెన్ క్లోజ్ డోర్స్ అనేది ఇచ్చాము. సో మీరు చూసుకున్నట్టయితే ఎనఫ్ స్టోరేజ్ కూడా మనము టీవీ యూనిట్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇది వచ్చేసి టీవీ యూనిట్. అండ్ నెక్స్ట్ మనము పూజా రూమ్లోకి వెళ్దాం. సో ఇది వచ్చేసి పూజా యూనిట్. సో ఇక్కడ మనకి బిల్డర్ వచ్చేసి ప్లెయిన్ వాల్స్ మాత్రమే ఇచ్చారండి. సో మనమే లోపల క్యాబినెట్తో పాటు బయట ఇదంతా కూడా మనమే ఫ్రేమింగ్ చేసుకొని ఈ డోర్స్ అనేది మనమే రెడీ చేసాం అనమాట. ఆన్ సైట్ మనం రెడీ చేసి లామినేట్ అంతా కూడా స్టిక్ చేసిన తర్వాత మనం CNC కటింగ్ అనేది చేయడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే స్వస్తిక్, ఓంతో పాటు అలాగే వినాయకునితో పాటు బెల్స్ కూడా మనం చేయించడం జరిగింది. సో ఇక్కడ మనము గోల్డ్ హ్యాండిల్స్ అనేది యూజ్ చేయడం జరిగింది, వుడ్ కలర్కి గోల్డ్ ఎలివేట్ అవుతుంది అని. సో ఇలా మనం లోపలికి వెళ్తే ఇక్కడ మనము కిచెన్ పూజా బేస్కి మనము ఇది ఒక ఓపెన్ క్లోజ్ డోర్ ఇచ్చాము. అండ్ అలానే ఇది మనం డ్రా ఇచ్చాము, ఇక్కడ కూడా డ్రా ఇచ్చాము. సో ఇలా ఇక్కడ కూడా మళ్ళీ ఇంకొక డోర్. సో ఎనఫ్ పూజా సామాన్కి సరిపోయేంత ఎనఫ్ స్పేస్ అనేది మనం ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకి పూజా యూనిట్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనకి మోడ్యులర్ కిచెన్. సో ఇక్కడ మనము ఈ కిచెన్లో బిల్డర్ ఆల్రెడీ మనకి ఇది గ్రనైట్ అనేది మనకి ఇచ్చేసి ఉన్నాడు. ఫ్రేమింగ్ కింద ఓన్లీ మనం ఫ్రేమింగ్ మాత్రమే చేయడం జరిగింది. సిమెంట్ షెల్స్ ఆల్రెడీ కింద ఉన్నాయి. ఇటు సైడ్ మాత్రం మనకి ఎంప్టీగా ఇవ్వడం వల్ల మనం ఇటు సైడ్ మాత్రమే బాక్స్ చేసుకొని ఈ పైన గ్రనైట్ అనేది మనమే లే చేయించామన్నమాట. సో ఇక్కడ వచ్చేసి చూసుకుంటే మీకు 5 ట్యాండమ్స్ అనేవి వచ్చాయి. ఇక్కడ కట్లరీ వచ్చింది, కట్లరీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి నార్మల్ ప్లేన్ బాస్కెట్స్ ఇచ్చాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది తాళీ బాస్కెట్, ప్లేట్ బాస్కెట్ అనమాట. ఇవి నార్మల్గా 2 8 ఇంచెస్ బిగ్ ప్లేన్ బాస్కెట్స్. సో ఇది వచ్చేసి కంప్లీట్ కిచెన్ ప్లాట్ఫామ్, బేస్ ప్లాట్ఫామ్. అండ్ ఇక్కడ కూడా ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ మనం వాల్ యూనిట్స్ కూడా ఇచ్చాము విత్ ఎనఫ్ స్టోరేజ్. అండ్ ఆల్సో పైన లాఫ్ట్ కూడా ఇచ్చాము. చిమ్నీ కోసం అక్కడ హోల్ చేసి మనం చిమ్నీ పైప్ కోసం అక్కడ ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది. సో కొంచెం రెంటల్ పర్పస్ కాబట్టి కొంచెం మనం మినిమల్గా వర్క్ అనేది చేయించడం జరిగింది అనమాట. సో అండ్ నెక్స్ట్ ఇక్కడ ఎగ్జాక్ట్లీ కిచెన్కి ఆపోజిట్లోనే మనకి ఇక్కడ క్రాకరీ అనేది వచ్చింది. సో ఇక్కడ మనం క్రాకరీలో ఆల్రెడీ ఇది మళ్ళీ బిల్డర్ ఇచ్చాడు సింక్. సో దీని కింద మనం ఓన్లీ డోర్ మాత్రమే చేసాము. అండ్ నెక్స్ట్ ఇదంతా కూడా మనము క్రాకరీ లాగా చేసాము, క్రాకరీ యూనిట్. అండ్ నెక్స్ట్ ఇక్కడ వాల్ యూనిట్ కూడా ప్రొవైడ్ చేసాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాల్ యూనిట్ కూడా మనకు పెద్దగా వచ్చిందనమాట, 6 feet ఇది. అండ్ బేస్ యూనిట్ కూడా మీరు చూసుకున్నట్టయితే మనకి సఫిషియంట్ కౌంటర్ అండ్ ఆల్సో వాల్ యూనిట్ అనేది మనకి రావడం జరిగింది. సో ఇది కిచెన్కి ఎగ్జాక్ట్లీ ఆపోజిటే ఉండడం వల్ల మనం కిచెన్కి యూజ్ చేసిన కలరే ఇక్కడ కూడా యూజ్ చేసాము. సో పీచ్ కలర్కి మనం వెళ్ళాము. బ్లాక్ గ్రనైట్కి మనకు పీచ్ అనేది చాలా బాగా వర్క్ అవుతుంది అనేసి మనము పీచ్ కలర్ అనేది తీసుకోవడం జరిగింది. విత్ పీచ్తో పాటు మనము గ్రనైట్ అనేది బ్లాక్ రావడం వల్ల మనము జీ ప్రొఫైల్ కానివ్వండి అండ్ నాబ్స్ కానివ్వండి మనము బ్లాక్కి వెళ్ళామన్నమాట. సో నెక్స్ట్ లెట్స్ గెట్ ఇంటు ది మాస్టర్ బెడ్రూమ్.
సో దిస్ ఇస్ అబౌట్ ది మాస్టర్ బెడ్రూమ్. సో మీరు చూసినట్టయితే మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేషియస్గా వచ్చింది. సో ఇట్స్ 12 feet బిగ్ వాల్ అనమాట. సో ఈ వాల్ అంతా కూడా మనం వార్డ్రోబ్ అనేది చేయడం జరిగింది. సో ఇక్కడ విండో రావడం వల్ల ఇక్కడ మనము సిట్టింగ్ అనే ఏరియా లాగా ప్రొవైడ్ చేశాము. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి 2 door వార్డ్రోబ్ అనమాట. ఇది వచ్చేసి మనము డ్రా ప్రొవైడ్ చేసాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి పైన హ్యాంగర్ రాడ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకి రైట్ సైడ్ వార్డ్రోబ్. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి సిట్టింగ్ ఏరియా లాగా మనం ఇచ్చామన్నమాట విత్ ఓపెన్ డోర్స్ హియర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇక్కడ సైడ్ వచ్చేసి మనకి రైట్ సైడ్తో కంపారిటివ్లీ కొంచెం ఎక్కువ స్పేస్ ఉండడం వల్ల మనం ఇక్కడ 3 doors అనేది ప్రొవైడ్ చేసాము. సో ఇక్కడ వచ్చేసి ఈ చిన్నగా రావడం వల్ల ఈ డోర్ మనం ఓన్లీ షెల్ఫ్స్ అనేది ప్రొవైడ్ చేసాము ఇందులో. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మళ్ళీ డ్రాయర్ ఇచ్చాము మనము. అండ్ ఆల్సో అలానే రిమైనింగ్ అంతా కూడా మనము షెల్ఫ్స్ ఇవ్వడం జరిగింది. సో ఇది ఇక్కడ మనము సీ బ్లూ కలర్ అండ్ విత్ వైట్ కలర్ కాంబినేషన్ యూజ్ చేసాము. సో ఇక్కడ గోల్డ్ కలర్ అయితే మనకి బాగా ఎలివేటివ్ అవుతుంది అనేసి గోల్డ్ కలర్ హ్యాండిల్స్ విత్ గోల్డ్ కలర్ నాబ్స్ అనేది మనం యూజ్ చేయడం జరిగింది. సో మీరు చూసుకున్నట్టయితే మనము నాబ్స్ అండ్ హ్యాండిల్స్ కూడా చాలా ప్రీమియంగా యూజ్ చేస్తాము. దానివల్ల లుక్ అనేది చాలా ఎన్హాన్స్ అవుతుంది అనమాట. సో ఇది కూడా మనం చాలా కేర్ఫుల్గా ఏ యూనిట్కి ఏ కలర్ అయితే బాగుంటుంది హ్యాండిల్స్ అండ్ నాబ్స్ అనేది కూడా మనం చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేస్తాం అనమాట. సో దిస్ ఇస్ అబౌట్ ది మాస్టర్ బెడ్రూమ్. అండ్ నెక్స్ట్ లెట్స్ గెట్ ఇంటు ది చిల్డ్రన్ బెడ్రూమ్. సో చిల్డ్రన్ బెడ్రూమ్లో మనం వచ్చేసి కొంచెం కాంపాక్ట్గా ఉండడం వల్ల స్లైడింగ్ వార్డ్రోబ్స్ అనేది మనం డిజైన్ చేయడం జరిగింది. సో ఇలా మనకి స్టోరేజ్ అనేది రావడం జరిగింది. ఇక్కడ మనము 2 drawers అనేది ప్రొవైడ్ చేస్తాము. సో ఇవి వచ్చేసి మనకి 2 drawers విత్ స్లైడింగ్ డోర్స్. సో ఇక్కడ వచ్చేసి మనం 2 కలర్ కాంబినేషన్స్తో వెళ్ళాము. సో ఈ కలర్స్కి కూడా మనకు గోల్డ్ అనేది చాలా బాగా ఎలివేట్ అవుతుంది కాబట్టి మనం ఇక్కడ కూడా గోల్డ్ హ్యాండిల్స్ అండ్ గోల్డ్ నాబ్స్ అనేది యూజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ కూడా మనకి ఎనఫ్ స్టోరేజ్ అనేది వచ్చింది. మనం హ్యాంగర్ రాడ్ అండ్ అలానే షెల్ఫ్స్ అనేది ప్రొవైడ్ చేసామన్నమాట. అండ్ ఆల్సో మీరు చూసినట్టయితే పైన లాఫ్ట్ వచ్చేసి మనము త్రూ అవుట్ అనేది మనము రన్ చేయడం జరిగింది విత్ గోల్డ్ కలర్ నాబ్స్. సో దిస్ ఈస్ అబౌట్ ది చిల్డ్రన్ బెడ్రూమ్. అండ్ నెక్స్ట్ లెట్స్ గెట్ ఇంటు ది గెస్ట్ బెడ్రూమ్. సో ఈ గెస్ట్ బెడ్రూమ్లో కూడా మనం కాంపాక్ట్గా ఉంటుందని స్లైడింగ్ డోర్స్ అనేది మనం యూజ్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో లాఫ్ట్ త్రూ అవుట్ ది వాల్ మనము రన్ చేసాం. సో ఇక్కడ కూడా మనము స్టోరేజ్ అనేది మనకి గెస్ట్ బెడ్రూమ్లో అయినా సరే చాలా ప్లెంటీ ఆఫ్ స్టోరేజ్ అనేది మనకి రావడం జరిగింది. సో ఇక్కడ చూడండి మీరు ఎన్నో సెల్ఫ్స్ వచ్చాయి. సో చాలా అక్యూములేట్ అవుతాయి ఇందులోనే. మీకు మెటీరియల్స్ వచ్చేసి చాలా బాగా స్పేషియస్గా వచ్చిందనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనము డ్రాస్ విత్ హ్యాంగర్ రాడ్ అనేది ప్రొవైడ్ చేసాము. హ్యాంగర్ రాడ్ అండ్ ఆల్సో ఇక్కడ మనము డ్రాస్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో ఇది వచ్చేసి మనకి గెస్ట్ బెడ్రూమ్. సో అన్నీ కూడా మనము ఎప్కో సాఫ్ట్ క్లోజెస్ యూజ్ చేసామండి, హార్డ్వేర్. అండ్ ఆల్సో మీరు చూసుకున్నట్టయితే లాఫ్ట్ వచ్చేసి మనకి కంటిన్యూగా మొత్తం డోర్ పైన కూడా రన్ అయిందనమాట. సో ఇది వచ్చేసి మన ఫుల్ 3 BHK హోమ్ టూర్ అండి. సో చూసారు కదండి వీడియో. నేను మీకు అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. సో ఈ ఫ్లాట్లో మనం వచ్చేసి మీకు చెప్పినట్టుగా ఫాల్ సీలింగ్, లైటింగ్, పెయింటింగ్ అండ్ వుడ్ వర్క్ కూడా మనమే చేయడం జరిగింది. సో ఈ ఫ్లాట్కి వచ్చేసి మనకైన బడ్జెట్ వచ్చేసి 6.5 lakhsలో కంప్లీట్ చేసామన్నమాట. సో ఇదన్నమాట మన బడ్జెట్. సో ఎక్కడా కూడా మనం క్వాలిటీలో అసలు కాంప్రమైజ్ అవ్వలేదు. నేను చెప్పిన బ్రాండ్స్ అన్నీ కూడా బ్రాండెడ్ మెటీరియల్స్ యూస్ చేసి ఈ ఫ్లాట్ అనేది మనం కంప్లీట్ చేయడం జరిగింది. సో అలానే నేను మీకు ఇలాంటి వీడియోస్ మరెన్నో కూడా నేను మీకు అందించబోతున్నాను. సో దానికోసం మీరు ఒక స్ట్రాంగ్ మోటివేషన్ లాగా ప్రతి వీడియోని మీరు ఎంతగానో ఆదరించినట్టే ఈ వీడియోని కూడా మీరు ఆదరిస్తారని ఆశిస్తున్నాను. సో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఇంటీరియర్స్ బై దివ్య. అండ్ అలానే మీరు ఇచ్చే ప్రతి ఒక్క లైక్తో కూడా మాకు ఎంతో మోటివేషన్ అనేది వస్తుంది ఇలాంటి లాంగ్ వీడియోస్ మరెన్నో పోస్ట్ చేయడానికి. అండ్ అలానే ఒకవేళ మీరు కూడా నిపుణ్ ఇంటీరియర్స్తో మీ ఇంటీరియర్స్ కనుక చేయించుకోవాలి అని అనుకుంటే కిందున్న నేను డిస్ప్లేలో మెన్షన్ చేసిన ఈ కాంటాక్ట్కి మీరు సంప్రదించండి. మీ డిజైన్ కన్సల్టేషన్ అనేది బుక్ చేసుకోండి. మీకు ఫ్రీ కొటేషన్ అనేది అందిస్తాము. అండ్ అలానే మీరు ఒకవేళ మాతో కనుక చేయాలి ఇంటీరియర్స్ అనుకుంటే కనుక మేము ఫ్రీ డిజైన్స్ కూడా మేము మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇదండి ఇవాళ వీడియో. సో లెట్స్ మీట్ ఇన్ అనదర్ ఎపిసోడ్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఇంటీరియర్స్ బై దివ్య.